హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ లోపల రండి. యాక్చువల్గా ఇది ఏమైంది అంటే కస్టమర్ దగ్గరికి 1-2 సార్లు టెక్నీషియన్ వెళ్తే గ్యాస్ ఛార్జింగ్ చేశారు. చేసిన దానికి మనకి ఏమైంది అంటే ఒక్కోసారి 1 మంత్కి పోతుంది, 15 డేస్కి పోతుంది, 20 డేస్ పోతుంది, అంటే మాక్సిమం 1.5 మంత్ లోపే పోతుంది గ్యాస్ లీక్ అనేది. అది మనకి రిపీటెడ్ కంప్లైంట్ వస్తుంది. దానికి మనం రెక్టిఫై చేయడానికి ప్రయత్నిద్దాము. ఒకసారి లోపల రండి. ఇండోర్ అయితే తెచ్చాము. ఆల్రెడీ ఇండోర్ తెచ్చాము, ప్రెజర్ టెస్టింగ్ పెట్టాము. లీక్ అయితే ఏం లేదు. ఇండోర్ కాయిల్ అక్కడ పెట్టాము, సర్వీస్ చేసి మొత్తం పెయింట్ వేసి పెట్టాము. లీక్ అనేది ఏం లేదు. ఇండోర్ లో అయితే నైట్రోజన్ ప్రెజర్ టెస్ట్ పెట్టాము. ఇండోర్ లో లీక్ అనేది లేదు. అవుట్డోర్ అనేది చెక్ చేస్తే మనకి లీక్ అనేది ఇక్కడ వచ్చింది. ఎగ్జాక్ట్ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ లో వచ్చింది. నైట్రోజన్ ప్రెజర్ టెస్టింగ్ పెట్టి మన ట్యాంక్ లో చూసాము, అక్కడ లీక్ వచ్చింది. యాక్చువల్గా వచ్చింది అది చాలా మైనర్ లీక్. దానికి ఏంటంటే మనకి వాల్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. 2 వాల్స్ చేంజ్ చేసుకుంటే మనకి బెటర్ గా ఉంటుంది. ఇంకా 99% ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోతుంది. ఈ వాల్స్ ఎలా చేంజ్ చేయాలి కూడా మీకు చెప్తాను. యాక్చువల్ గా వచ్చేసి మన టెక్నీషియన్స్ చిన్న ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే దీనికి వచ్చేసి మనకి ఈ టైప్స్ ఆఫ్ వాల్ ఉంటాయి. స్ట్రైట్ ఉంటుంది, యాంగిల్ ఎల్ షేప్ ఉంటుంది. అది ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ లీక్ అనేది వచ్చింది కదా, దీనికి ఇక్కడ అనేది లీక్స్ వస్తున్నాయి. ఇక్కడ లీక్స్ వస్తే మాత్రం మనకి దీనికి మాక్సిమం వెల్డింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా సరే ఆ రిపీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ కంప్లైంట్. సో అలా కాకుండా మనం వాల్ చేంజ్ చేస్తాం అనుకోండి. చేంజ్ చేసిన తర్వాత 99% సెట్ అయిపోతుంది. ఓకే, మన టెక్నీషియన్స్ కి వాల్ మార్చినా సరే రిపీటెడ్ గా ఇదే స్పాట్ లో కంప్లైంట్ ఎందుకు వస్తాయి అంటే యాక్చువల్ గా వచ్చేసి ఇలా వస్తుంది. యాక్చువల్ గా ఇది వచ్చేసి రింగ్ తో వస్తుంది. ఈ రింగ్ మనం ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఏమైంది అంటే ఈ లోపల బుష్ అనేది వస్తుంది. ఆ రింగ్ తీసేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇదేమవుతుంది అంటే మనకి అలాగే పెట్టి వెల్డింగ్ చేసినప్పుడు ఈ బుష్ అనేది అరిగిపోయి మనకి హీట్ చేసినప్పుడు కరిగిపోయింది. బుష్ కరిగిన తర్వాత ఈ వాల్స్లో నుంచి మన ఎల్లంకి వాల్స్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది బయటికి తీసి మనం వెల్డింగ్ చేసుకుంటే ఇంకా రావడానికి ఏమీ ఉండదు. కాబట్టి మనకి రిపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. సో మనకి ఇలా తీసి వేయాలి, వెల్డింగ్ చేయడానికి చూస్తాం. ఫస్ట్ అయితే రిలీజ్ చేసుకున్నాం. సరే, మనకి ఇది తీసుకున్నాం. తీసి మాత్రం మీకు జాగ్రత్తగా పెట్టుకోండి. మళ్ళీ దొరకవు. మళ్ళీ దొరకాలి అంటే మాత్రం కొత్త వాల్ తీసుకోవాల్సి వస్తుంది. చెప్పాను కదా, ఎల్ టైప్ వాల్ వస్తుంది, సింగిల్ వాల్ వస్తుంది అని. ఎల్ టైప్ వాల్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు. ఇది తీసిన తర్వాత 1/2 ఇంచ్కి వచ్చేసి ఛార్జింగ్ లైన్ ఎక్కించడానికి ఉంటుంది పిన్ వాల్. అది కూడా తీసేయండి. ఈ మాత్రం మస్ట్ అండ్ షుడ్ తీయాల్సిందే. తీస్తే మనకి రిపీట్ అనేది ఇలా ఫైల్ చేసుకున్న తర్వాతే మనకి ఎంబ్రీ చేసుకున్న తర్వాతే. ఎందుకంటే వెల్డింగ్ అనేది నీట్గా అవుతుంది, తొందరగా అవుతుంది. మనకి వెల్డింగ్ చేయడమే. మనం దీన్ని మొత్తం తీస్తాం కదా, దీన్ని కూడా తీస్తాము. కంఫర్ట్గా ఒక ఎల్ఎంకి వాల్ ఉంటుంది. సో ఇది అంతే. 1/2 ఇంచ్కి మాత్రం ఎల్ఎంకి వాల్, ఛార్జ్ లైన్ వాల్. పెట్టి గ్యాస్ సైజ్ చేయడమే. తెలిసిన తర్వాత 1-2 సార్లు చేయించుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం అనేది పోతుంది టెక్నీషియన్. ఇప్పుడు వచ్చిన ఈ చిన్న టెక్నీషియన్స్ ఏం చేస్తున్నారంటే ఏదో మనకి ఆ టైంలో పని అయిపోయింది, తర్వాత అవసరం లేదు. కస్టమర్ కూడా అలాగే ఆలోచిస్తారు. గ్యాస్ లీక్ అనగానే ఎక్కడ ఉంది ఏంటి అనేది వెరిఫికేషన్ చేయించుకోవట్లేదు. నలుగురికి కాల్ చేస్తారు,
నలుగురిలో ఎవరైతే తక్కువలో చేస్తారో వాళ్ళకి కాల్ చేస్తారు, కాల్ చేసి చేస్తారు. చేపించిన తర్వాత మళ్ళీ లీక్ అయితే మళ్ళీ వేరే వాళ్ళని పిలుస్తారు. ఆల్రెడీ 1-2 సార్లు అయిన తర్వాతే ప్రాపర్ టెక్నీషియన్ కరెక్ట్ గా చేస్తే మళ్ళీ రిపీట్ రాదు. లేదు మనకి కరెక్ట్ గా చేయకపోతే మళ్ళీ రిపీట్ వస్తుంది. గ్యాస్ అనేది ఎలా పోయింది అంటే కొంతమంది కస్టమర్స్ చెప్తా ఉంటారు, గ్యాస్ రీఇన్స్టలేషన్ చేసేటప్పుడు పోతాయా, లేదు అంటే పదార్థం తగ్గుతానే ఉండిద్దా. ఒకసారి గ్యాస్ స్టార్టింగ్ అయింది అంటే అది 10 years కాదు, 50 years ఉన్నా సరే అది అలాగే ఉంటుంది. గ్యాస్ లీక్ అయితే తప్ప గ్యాస్ మాత్రం పోదు. ఆ లీకేజ్ అనేది ఎక్కడ ఉంది ఏంటి అని రెక్టిఫై చేసుకున్న తర్వాత ఎప్పుడైనా గ్యాస్ స్టార్టింగ్ చేయాలి. ఇప్పుడైతే టెక్నీషియన్స్ ఏంటంటే ఒక 3 months 4 months వస్తున్నారు, వచ్చి ప్రాపర్ గైడ్ లైన్స్ ఉండవు, ప్రాపర్ మనకి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ కూడా ఉండవు. డైరెక్ట్ గా మనకి వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు, లీక్ లేదని అటెండెంట్ దగ్గర చెక్ చేస్తారు, లీక్ లేదని గ్యాస్ కస్టమర్ కి బర్డెన్ అనేది ఎక్కువ అయిపోయింది. ఈ బుషెస్ చెప్పాను కదా, ఈ బుషెస్ ఈ బుషెస్ అని మనకి అరిగిపోతాయి, లేదా ఇప్పుడు హీట్ చేసినప్పుడు మెల్ట్ అయిపోతాయి. లోపల ప్రెస్ చేసి ఇందాక చెప్పాను కదా రింగ్స్ అనేది తీసుకోవాలని. రింగ్స్ పెట్టకపోతే ఏమైందంటే మనకి టెక్నీషియన్ కంప్యూటర్ చేసేటప్పుడు వాల్స్ ఓపెన్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిందంటే మళ్ళీ మీకు మొత్తం గ్యాస్ మొత్తం పోతుంది. సో అది బయటికి రాకుండా ఈ రింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ పెట్టుకున్నాము. అవుట్డోర్ మళ్ళీ స్ట్రైట్ చేస్తున్నా సరే 100% అఫ్కోర్స్ ఈ డబల్ స్టాండర్ వేయకపోతే ఏమైంది అంటే ఈ పార్ట్ ఉంది చూసారా, మనం రొటేట్ చేసేటప్పుడు ఇది పైకి లేచి లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ పించ్ అయిపోతుంది. ఈ పార్ట్ ఆఫ్ వ్యూలో పించ్ పడిపోతుంది. పించ్ పడితే మనకి సరిగ్గా కంప్రెసర్ రన్ అయ్యేటప్పుడు గ్యాస్ ఫంక్షనింగ్ సరిగ్గా అవ్వదు, పించెస్ పడిపోతాయి, దానివల్ల స్టిల్నెస్ అనేది రాదు, అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో దానికోసం నీట్ గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే డబల్ స్టాండర్ వేస్తే చాలా మంది ఏం చేస్తారంటే పైకి వేస్తారు. డబల్ స్టాండర్ వేస్తేనే మనకి లోపల పించెస్ అనేవి పడదు. ప్రెషర్ అయితే ఎక్కించాము, 530కి హోల్డ్ చేసాము. ఇప్పుడు ట్యాంక్ లో వేసి చూద్దాము. మనకి ఇక్కడ సర్ఫ్ వాటర్ పెట్టి చెక్ చేస్తే ఏమీ లేవు. ఇప్పుడు వెల్డింగ్ చేసిన దగ్గర ఇక్కడ మొత్తం ట్యాంక్ లో వాటర్ ట్యాంక్ లో నుంచి చెక్ చేద్దాం. రాజ్ రావు, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూడా కరెక్ట్గా చేయించుకోవట్లేదు. వెల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూద్దాం ఒకసారి.